రేపు మధ్యాహ్నం 12 గంటలకి పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్లుని ప్రవేశపెడుతున్నారు. నేను టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా జేడీయూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి కానీ, ఇద్దరు ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇట్లాంటి బిల్లు ప్రవేశపెట్టాలంటే దమ్ము ఉండాలి. ఆ దమ్ము భారతీయ జనతా పార్టీకనే ఉంది. లేకపోతే ఇవాళ మనం చూస్తున్నాం, వక్ఫ్ బోర్డు పేరు పైన రైతులు భూమి కానీ, గుళ్ళు భూమి కానీ, ఎంతోమంది పేద ప్రజల భూమి కానీ వక్ఫ్ బోర్డు నోటీస్ పంపించాలి, కబ్జా చేయాలి. అదే వక్ఫ్ బోర్డులు ఒక గుండా రాజ్యం చేసినారు, ల్యాండ్ జిహాద్ చేసినారు. ఒక మంచి వాతావరణం వచ్చింది. వక్ఫ్ బోర్డుకే ఇవ్వాలనే మనం ఆపవచ్చు. ఒక మంచి నిర్ణయం ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్నారు. దీంట్లో కొన్ని మార్పు జరగాలని దాదాపు 14 మార్పులు దీంట్లో చేస్తున్నారు. ఇది అందరికీ మంచిది. నేను నాయుడు గారికి, నితీష్ గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇవాళ మీరు ముఖ్యమంత్రి ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి ఉంటారు? 10, 20, 30, 50? దాని తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి ఈ భూమిని ఈడ్చి పైకి వెళ్ళాలి, చనిపోవాలి. ఎవరు కూడా ఉండరు ఈ భూమి పైన. కానీ వచ్చే మన పిల్లలు, మన ఫ్యూచర్ మనకు యాద్ చేయాలి. అరే మా పెద్దోళ్ళు వక్ఫ్ బోర్డు ఒక బిల్లు ఉండే, దానికి ప్రవేశపెట్టడానికి మా వాళ్ళు సపోర్ట్ చేసినారు. అట్లాంటి డేంజర్ ఒక చట్టం ఉండే, ఎక్కడంటే అక్కడ నోటీస్ పంపించాలి, ల్యాండ్ కబ్జా చేయాలి. అట్లాంటి ఒక వక్ఫ్ బోర్డు అని ఒక చట్టం ఉండే, దాంట్లో మార్పుల గురించి మా పెద్దోళ్ళు సపోర్ట్ చేసినారు. ఒక మంచి పేరు రావాలంటే దీనికి ఎట్లాంటి కూడా షరతు లేకుండా టీడీపీ కానీ, మన జేడీయూ కానీ ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని సపోర్ట్ చేయాలని నేను ఇద్దరు ముఖ్యమంత్రి